మథురా నగరం ఒకప్పుడు సిరిసంపదలతో వెలుగొందిన రాజ్యం. కాని అక్కడి ప్రజల హృదయాల్లో ఆనందం లేదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు క్రూరుడైన రాజు కంసుడు. అతని భయం, అతని అహంకారం ప్రజల జీవితాలను చీకటిలోకి నెట్టాయి. ఒకరోజు కంసుడు తన చెల్లెలు దేవకీ వివాహాన్ని ఘనంగా జరిపించాడు. వివాహం అనంతరం దేవకీ మరియు ఆమె భర్త వసుదేవులను రథంలో తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. ఓ కంస! నీ చెల్లెలు దేవకీకి జన్మించే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాటలు విన్న కంసుడి హృదయం భయంతో వణికిపోయింది. వెంటనే ఖడ్గాన్ని తీసి దేవకిని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వసుదేవుడు ప్రార్థిస్తూ చెప్పాడు, రాజా! దేవకిని చంపవద్దు. ఆమెకు పుట్టే ప్రతి శిశువుని నీకు అప్పగిస్తాము. ఆ మాటలకు కంసుడు ఒప్పుకున్నాడు. కాని దేవకీ, వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలం గడిచింది. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు క్రూరంగా హతమార్చాడు. ఒక తల్లి కన్నీళ్లు, ఒక తండ్రి వేదన ఆ కారాగార గోడల మధ్య ప్రతిధ్వనించాయి. అయినా వారు భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి శ్రావణ మాసంలోని ఒక అర్ధరాత్రి వచ్చింది. ఆ రాత్రి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తూ, వర్షం కురుస్తూ ఉండగా కారాగారంలో ఒక దివ్య కాంతి వ్యాపించింది. దేవకీ ఒడిలో జన్మించిన ఆ శిశువు సాధారణ బాలుడు కాదు. ఆయన స్వయంగా శ్రీమహావిష్ణువు అవతారం, శ్రీకృష్ణుడు. ఆ చిన్నారి నీలమేఘ శ్యామల వర్ణంతో ప్రకాశిస్తూ తన దివ్య రూపాన్ని వసుదేవునికి దర్శింపజేశాడు. వసుదేవుడు భక్తితో నమస్కరించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కారాగారపు గొలుసులు స్వయంగా తెగిపోయాయి. గడియలు స్వయంగా తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని కారాగారం నుంచి బయటకు వచ్చాడు. బయట భారీ వర్షం కురుస్తోంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాని భగవంతుని మహిమతో యమునా నది వసుదేవునికి దారి ఇచ్చింది. ఆ సమయంలో ఆదిశేషుడు ప్రత్యక్షమై తన విశాలమైన పడగను విప్పి చిన్న కృష్ణుడిపై కప్పి వర్షం నుంచి రక్షించాడు. వసుదేవుడు గోకులానికి చేరుకుని నందుడు మరియు యశోద దంపతుల ఇంట్లో జన్మించిన ఆడ శిశువుతో కృష్ణుణ్ణి మార్చి తిరిగి కారాగారానికి వచ్చాడు. ఉదయం కంసుడికి శిశువు జన్మించిన వార్త తెలిసింది. అతడు వెంటనే వచ్చి ఆ ఆడ శిశువును కూడా చంపడానికి ప్రయత్నించాడు. కాని ఆ బాలిక అతని చేతుల నుంచి జారి ఆకాశంలోకి ఎగిరిపోయి దివ్యరూపంలో ప్రత్యక్షమై ఇలా అంది, ఓ కంస! నిన్ను సంహరించబోయేవాడు ఇప్పటికే జన్మించాడు అని చెప్పి అదృశ్యమైంది. ఆ మాటలు విన్న కంసుడి హృదయం భయంతో నిండిపోయింది. అతని అంతం సమీపించింది. ఈ విధంగా ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను సంహరించడానికి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించాడు. నీతి, ధర్మం ఎప్పటికీ అధర్మంపై విజయం సాధిస్తుంది. సత్యం మరియు నీతిని ఎవరూ అడ్డుకోలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.